ఉపఖండంలో పుట్టిన ప్రతివాడు మా తాతలు తేనెలు తాగారు, మీరు మా మూత. అలాగే స్వయంగా తాము మతోన్మాదులు కులపిచ్చోళ్ళు అయిన లేఖీగాళ్ళు ఆర్ఎస్ఎస్ అవతరించిన 1925లోనే బరిలో దిగిన సిపిఐ పార్టీ నేడు ఐసీయూలో ఉంది. మీకు రాహుల్ గాంధీ తెలుసా? పోనీ అసదుద్దీన్ ఓవైసీ తెలుసా? తప్పకుండా తెలిసే ఉంటారు. రాహుల్ గాంధీ అండ్ ఓవైసీ తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ రాహుల్ గాంధీకి ఓవైసీకి ఇద్దరికి ఒకటి కామన్గా తెలుసు, అదే ఆర్ఎస్ఎస్. ఇంతకీ మీకు ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా? దాదాపు మన దేశంలో చాలా మందికి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో ఈనాటికి తెలియదు. సినిమా హీరోలు, వారి కొడుకులు, మనవళ్ళు, వాళ్ళు చేసే సినిమాలు, వాళ్ళ అల్లరి చేష్టలు, ఆ సినిమాల బాక్సాఫీస్ రికార్డులు, ఇలాంటివి పనిగట్టుకొని తెలుసుకునే వాళ్ళు కావాల్సినంత మంది మన దేశంలో ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది ఒకటి ఉంది అని తెలియని లెజెండ్స్ మనం అంచనా వేసిన దానికంటే ఎక్కువ మందే ఉంటారు. పోనీ ఆర్ఎస్ఎస్ అంటే తెలిసిన వారికి కూడా నిజంగా సంఘ్ అంటే తెలుసా? అంత సినిమా లేనే లేదు. ఆర్ఎస్ఎస్ అంటే 3 అక్షరాల ఒక సంస్థ అని మాత్రమే కొందరికి తెలుసు. మరికొందరికి అందులో వారు ఖాకీ ప్యాంట్లు, తెల్లటి చొక్కాలు వేసుకుంటారని తెలుసు. ఇంకొందరు ఇంటెలిజెన్స్ ఎలా ఉంటారంటే ఇంకాస్త ఓపిక చేసుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్రలు పట్టుకుని తిరుగుతుంటారని కూడా చెప్తారు. ఇది మన కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం గత 100 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రపంచపు అతిపెద్ద జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ గురించి మన జనరల్ నాలెడ్జ్. ఆర్ఎస్ఎస్ గురించి ఇంతకంటే ఇంకాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన మధ్యలో. కానీ ట్విస్ట్ ఏంటంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ మొదలు ఓల్డ్ సిటీలో ఓవైసీ వరకు ఆర్ఎస్ఎస్ గురించి మనకంటే ఎక్కువ తెలుసు అనుకుని వాళ్ళు మాట్లాడిస్తుంటారు. అందుకే ఆర్ఎస్ఎస్ అనే 3 అక్షరాలు చెప్తే చాలు అలర్ట్ అయిపోతారు. తాము ఆర్ఎస్ఎస్ అని చెప్పాల్సి వచ్చిన ప్రతిసారి ఒత్తి పలుకుతారు. సంఘ్ అంటే వాళ్ళకి అంతగా ఒత్తిడి. మరి ఇంతకీ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? 100 ఏళ్ల కింద నాగ్పూర్లో మొదలైన ఒక చిరు చినుకు నేడు శతాబ్దం తర్వాత కూడా జాతీయవాద శత్రువుల గుండెల్లో ఎలా గుబులు పుట్టిస్తుందో, మహోగ్ర జలపాతమై దూకుతుందో ఇప్పటికే ఆలస్యమైన ఇప్పుడు సగర్వంగా తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్ గురించి కొద్దిసేపటి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఒక రెండింటి గురించి మాట్లాడుకుందాం. అవే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలియాస్ ఇప్పుడు మనం ముద్దుగా పిలుచుకుంటున్న కాంగ్రెస్ అలియాస్ మైనార్టీలను బుజ్జగించే ప్రపంచ ప్రఖ్యాత పార్టీ. ఇది ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా? 1885 డిసెంబర్ 28న. ఎవరి చేత? ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ పెద్దాయన చేత క్రిస్మస్కి 3 రోజుల ముందు డిసెంబర్లో మొదలైన ఆ పార్టీ ఇప్పటికీ మన దేశంలో యాక్టివ్గానే ఉంది. మన తెలంగాణతో పాటు హిమాచల్, కర్ణాటకలో అధికారం కూడా వెలగబడుతుంది. ఒకప్పటి మా తాతలు తేనెలు తాగారు స్టేజ్ ఇప్పుడు లేదు. నెహ్రూ కాలంలో 99% పార్లమెంట్ హస్తానిదే, అంటే కాంగ్రెస్దే. కానీ ఇవాళ ఆయన మునిమనుడు రాహుల్ టైం నడుస్తుంది. కేవలం 99 సీట్లు మాత్రమే మిగిలాయి. మా తాతలు తేనెలు తాగారు, మీరు మా మూతులు నాకండి అన్నట్టుగా బిల్డప్లు ఇవ్వడం మాత్రమే మన ప్రధాన ప్రతిపక్షం చేస్తుంది. విదేశీయుడు స్థాపించిన సోకాల్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలా క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది. మరి స్వాతంత్రానికి ముందు స్థాపించిన ఇంకేదైనా అద్భుతం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. మనం ఇప్పుడు సిపిఐ అని సింపుల్గా మాట్లాడుకునే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో ప్రారంభమైంది. డిసెంబర్ 26న, అంటే క్రిస్మస్కి ఒకరోజు తర్వాత. కాంగ్రెస్ పార్టీ స్థాపన తర్వాత దాదాపు 40 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన కామ్రేడ్లు కూడా ఈ సంవత్సరం శతాబ్ది పూర్తి చేసుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు, అంటే సిపిఐ ఎర్ర బ్యాచ్, మరీ దారుణంగా పతనమైపోయి ప్రస్తుతం లోక్సభలో 2, రాజ్యసభలో 2 సీట్లతో వెంటిలేటర్లపై మిగిలింది. ఎర్ర జెండా ఎప్పుడో పాలిపోయి చిరిగిపోయి కిందికి జారిపోయింది కూడా 100 ఏళ్ల సిపిఐకి. అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి కూడా. ఈ డైలాగ్ విన్నాక అర్థమైన వాళ్ళకి అర్థమైనత. సరే, ఆర్ఎస్ఎస్ గురించి మొదలుపెట్టి మధ్యలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల 100 ఏళ్ల చరిత్ర గోల మనకు ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఒక ఆలోచన 100 ఏళ్ళు నిలవడం చాలా కష్టం కాదు, దాదాపు అసాధ్యం. ఆ ఆలోచన, ఆశయం, ఆదర్శం నిజంగా దమ్మున్నవైతే శతాబ్ద కాలానికి తట్టుకొని నిలుస్తాయి. పైపెచ్చు మరింత రాటుదేలి భగభగా మెరుస్తాయి కూడా. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ కంటే ముందు పుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఆర్ఎస్ఎస్ అవతరించిన 1925లోనే బరిలో దిగిన సిపిఐ పార్టీ నేడు ఐసీయూలో ఉంది. మరి 1925 విజయదశమి పండుగ రోజున ప్రారంభమైన సంఘం ఇప్పుడు ఎలా ఉంది? నాగ్పూర్లో గురూజీ కేశవ్ బలరాం హెడ్గేవర్జీతో కలుపుకొని కేవలం 6 మంది మాత్రమే మొదటిసారిగా సమావేశమయ్యారు. కౌరవులు 100 మంది, కర్ణుడు ఒక్కడే. మొత్తం 101 మంది. అయినా గెలిచేది మాత్రం 5 పాండవులు మాత్రమే. ఎందుకంటే వారికి తోడుగా ఒకే ఒక్కరున్నారు, ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు. మొత్తం ఎంతమంది? 6. అలాంటి 6 మాత్రమే నాగ్పూర్లో తొలిసారిగా ఆర్ఎస్ఎస్ మీటింగ్లో
కలిసి కూర్చున్నారు. ఆనాటి నుంచి నేటి దాకా ప్రతి తరంలో అప్పటి రాహుల్ గాంధీని, ఓవైసీల్ని, చివరకు సోరోస్, అసీం మునీర్, షెహబాజ్ షరీఫ్లను కూడా ప్రశాంతంగా కూర్చోనీయకుండా చేస్తోంది. దట్ ఈస్ ఆర్ఎస్ఎస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటూ పేరు పెట్టుకున్న జాతీయవాద సంస్థ 1925లో పుట్టి నేటికి 100 ఏళ్లు పూర్తి చేసుకొని బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయింది. తనతో పాటు అదే కాలంలో పుట్టిన సోకాల్డ్ సెక్యులర్ యాంటీ ఇండియన్ పార్టీలు ఇవాళ పెళ్లింటి వెనకాల పెరట్లో ఎంగిలి విస్తరాకుల్లా మారితే ఆర్ఎస్ఎస్ విశ్వగురు భారత్కు మామిడి స్తంభాల స్వాగత తోరణమైంది. ఇది ఎలా సాధ్యం? సంఘం అంటే పడకపోవడంతో నిక్కర్ బ్యాచ్ అని మనల్ని వెటకారం చేసే వాళ్ళే బొచ్చెడు మంది ఉంటారు. బొచ్చెడేంటి, బోలెడు అనొచ్చు కదా అనేసి మీరు అనుకుంటున్నారా? బొచ్చెడు అంటేనే వారికి సరైన సమాధానం. అటువంటి నిక్కర్ అంటూ ట్రోల్ చేసే లిక్కర్ గాళ్లకు అర్థం కానిది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశ సంస్కృతిని ఒడిసి పట్టుకుంది, సంఘాన్ని తీక్షణంగా గుర్తిస్తుంది, గత చరిత్రను, వర్తమాన సవాళ్లను, భవిష్యత్ వ్యూహాలను తన అమ్ముల పొదిలో దాచుకుంటుంది. ఆర్ఎస్ఎస్ యుద్ధం ఆవేశంతోనో లేకపోతే ఆయాసంగానో చేయదు, శ్రద్ధగా చేస్తుంది. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఫలం కోసం, కర్తవ్యం కోసం చేస్తుంది. అందుకే ఆర్ఎస్ఎస్ అంటే ముస్లింలను దేశించడానికి పుట్టిన ఒకనొక హిందూ సంస్థ అనుకునే వాడికి ఎప్పటికీ ఇది అర్థం కాదు. వాడికి ఎప్పటికీ సంఘ్ గొంగలి పురుగులానే కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ ముస్లింలని, క్రిస్టియన్లని ద్వేషించే గొంగలి కాదు. ఆ సేతు హిమాచల పర్వతమైన ఈ హిందూ ఉపఖండంలో పుట్టిన ప్రతివాడు హిందువేనని విశ్వసించే సీతాకొక చిలుక. సీత అంటే రాముడు కూడా గుర్తుకు రావాలి కదా. ఆర్ఎస్ఎస్ రాముడిని వాడుకొని ఎదిగిన మతోన్మాద ఛాందస సంస్థ అని కూడా చాలామంది మతోన్మాద ఛాందసులు మాట్లాడుతుంటారు. జాయింట్ వీల్ ఎక్కి గిరిగిరా తిరుగుతున్న వెర్రివాడికి లోకమంతా తిరిగిపోతుందనే భ్రమ కలుగుతుంది. అలాగే స్వయంగా తాము మతోన్మాదులు, కులపిచ్చోళ్ళు అయిన లేఖీగాళ్లకు ఆర్ఎస్ఎస్ లేఖిగానే కనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్కు హిందూ మతమే ప్రధానం, ఇతర మతాలు మాత్రం వ్యతిరేకం కాదు. అంతకుమించి ఆర్ఎస్ఎస్ అసలైన కుల వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ. ఈ విషయం చెప్పింది స్వయంగా అంబేద్కర్జీ. ఆయన ఆర్ఎస్ఎస్ శాఖను అప్పట్లో సందర్శించి అందులో కులం ఎక్కడా లేదని సర్టిఫికేట్ ఇచ్చారు. గాంధీని గాడ్సే చంపినప్పుడు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసిన నెహ్రూనే చైనాతో యుద్ధం సమయంలో స్వయం సేవకుల సాహసం, దేశభక్తిని, సేవల్ని చూసి మనసు మార్చుకున్నాడు. 1963లో గణతంత్ర వేడుకలకు ఆహ్వానించి కవాతు కూడా చేయించాడు. ఇందిరాగాంధీ కూడా ఆర్ఎస్ఎస్లోని వారు నిజమైన దేశభక్తులు అంటూ కితాబునిచ్చింది. అయినా సరే మన ఈనాటి నీరో చక్రవర్తులకు తమ ఫిడేల్ వాయించడం అస్సలు మానరు. ఏం జరిగినా ఆర్ఎస్ఎస్ కుట్ర అనటము, కుట్రలు చేసేవారికి మామూలు అయిపోయింది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం బీజేపీ విజయమో, విహెచ్పి ఘనతనో కాదు. బీజేపీలు, విహెచ్పీలు, బజరంగ్ దళ్లు ఇవన్నీ సాగరంలో కలిసే నదుల మాదిరిగా చివరకు చేరేది నాగ్పూర్కే. ఆర్ఎస్ఎస్ ఆధునిక హిందూ ధర్మ అస్తిత్వానికి గుండెకాయ లాంటిది నాగ్పూర్. దాన్ని ఆధారం చేసుకునే ఎన్నో సంస్థలు, అందులోన బీజేపీ లాంటి ప్రపంచపు అతిపెద్ద రాజకీయ పార్టీ అన్నీ కదులుతూనే ఉంటాయి. సంఘ్ త్రేతాయుగంలో రాముడి బాధ్యతను తమ నెత్తిన వేసుకుంది. రామో విగ్రహం ధర్మ అంటారు కదా, రాముడు అంటేనే ధర్మము, ధర్మం అంటేనే రాముడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా అంతే. ధర్మమే సంఘం, సంఘమే ధర్మం. అలా ధార్మికంగా నిలిచింది కాబట్టే ఎన్నో కాంగ్రెస్లు, ఎన్నో కమ్యూనిస్టు పార్టీలు కుప్పకూలిన ఆర్ఎస్ఎస్ చెక్కు చెదరలేదు, మరింత రాటుదేలింది కూడా. ఆర్ఎస్ఎస్ రాముడు లాంటిది మాత్రమే కాదు, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు లాంటిది కూడా. ఒక వాజ్పేయి, ఒక అడ్వానీజీ, ఒక మోదీజీ, ఒక అమిత్ షాజీ, రేపటి కాలపు యోగిజీ అయినా, హిమంత్ బిశ్వ శర్మ అయినా వీళ్ళంతా ఎవరి గీతా బోధనతో ముందుకు నడుస్తారు? ఆర్ఎస్ఎస్ మార్గదర్శనంలోనే. ఢిల్లీలో అర్జునులకి, నాగ్పూర్లో నుంచి యుద్ధోపదేశం చేసే గీతాచార్యులు లాంటిదే మన ఆర్ఎస్ఎస్. ఇవాళ ఒక మోహన్ భాగవత్ సర్ సంఘ్ చాలక్గా కనిపిస్తూ ఉండవచ్చు. అంతకంటే ముందు సుదర్శన్జీ మొదలు గోల్వాల్కర్, హెడ్గేవార్ దాకా మరికొందరు చరిత్రలో తారసపడవచ్చు. కానీ సంఘ్ ఒక వ్యక్తి కాదు, వ్యక్తి నిర్మాణం చేసే కర్మాగారం. మోదీ లాంటి కర్మయోగుల్ని ప్రతి తరంలో అందించే యోగశాల. భారతదేశ తలరాతని అర్థం చేసుకొని ఆ తలరాతని తిరగరాస్తూ భారతమాత సగర్వంగా తల ఎత్తుకునేలా చేసే తపోవనం కూడా సంఘ్. చివరగా తన గత 100 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఆర్ఎస్ఎస్ విజయవంతంగా ఎలా పూర్తి చేసిందో అసలు రహస్యం మాట్లాడుకుని వీడియో ముగిద్దాం. సంఘ్ పరివార్కి ఉన్నదే ఒకే గుండెకాయ, అదే దేశం. ఒక మెదడు, అదే క్రమశిక్షణ. 2 ఊపిరితిత్తులు, అవే ధర్మం, సేవ. అవును, ఆర్ఎస్ఎస్ అధికారం కోసం ఎప్పుడూ చేతులు చాచలేదు. బీజేపీకి అధికారం కట్టబట్టింది తప్ప తానెప్పుడు పొలిటికల్ కండువను కప్పుకొని ప్రమాణ స్వీకారాలకు సిద్ధం కాలేదు. శ్రీకృష్ణుడిలా కురుక్షేత్రంలో ఉంటూనే యుద్ధంలో మాత్రం ఆయుధం ఎత్తలేదు. మరి శతాబ్ద కాలంగా ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? అన్నీ చేసింది. ప్రతిరోజు సాగే శాఖలో సగటు భారతీయుడికి దేశం, ధర్మం, దారుఢ్యం అంటే ఏంటో నేర్పింది. మహానగరాల్లో చదువుకున్న వారిని, కార్మికుల్ని సూదంటు రాయిలా ఆకర్షించింది. చిన్న పట్టణాల్లో స్వయం ఉపాధి చేసుకునే వారిని, వ్యాపారుల్ని ఒడిసిపట్టింది. గ్రామాల్లో రైతుల్ని, కూలీల్ని దగ్గరికి తీసుకుంది. స్కూళ్లలో పిల్లల్ని అక్కున చేర్చుకుంది. కాలేజీల్లో విద్యార్థుల్ని ఆవహించింది. విశ్వవిద్యాలయాల్లో అయితే యువతకు పూనకంలా పూనింది.
యూనియన్ల రాజకీయాల్లో వామపక్ష కరువుని ముంచెత్తుతూ మహావర్షంలా కమ్ముకుంది. ఇలా ఎన్ని చెప్పుకుందాం, ఎంతసేపు అని చెప్పుకుందాం. ఆర్ఎస్ఎస్ నువ్వు వెతకగలిగే ప్రతి చోట ఉంటుంది. నువ్వు వెతకలేని నీ వెనకాల కూడా తెలియని చోట ఆర్ఎస్ఎస్ ఉంటుంది. గుజరాత్ సముద్ర తీరంలో, ఈశాన్య భారత అడవుల్లో, దక్షిణ భారతదేశ చివరి అంచుల్లో ఆర్ఎస్ఎస్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉండే తీరుతుంది. అదే ఆర్ఎస్ఎస్ సక్సెస్ సీక్రెట్. సంఘ్ ఆకాశంలో పెరిగిపోయిన సిమెంట్ స్తంభం కాదు, ఎంతగా విస్తరించిందో అర్థం కాని వటవృక్షం. మన వర్రీలు తీర్చే మర్రి చెట్టు. దాని ఊడల్లోనే ఏదో ఒక ఊడను పట్టుకుని సమాజ సేవలో మనం పట్టు సాధించడమే ఈనాటి మనందరి లక్ష్యం. నమస్తే సదావత్సలే మాతృభూమి. ఇది ఆర్ఎస్ఎస్ గురించి. జై హింద్, జై భారత్.